హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వేగన్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా, క్యారెట్, జీడిపప్పు, సన్న సగ్గుబియ్యం, షుగర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకొని లీటర్ పాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు వేయించుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగాక ఒక కప్పులోకి తీసుకుందాం. తర్వాత అదే మూకిడిలో మనం సన్న సేమియాలు వేయించుకోవచ్చు. అవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మూకిడిలో నెయ్యి వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో సన్న సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం వేసాక అలా కదుపుతూనే ఉండాలండి, లేదంటే అవి ఉండలు కట్టేస్తాయి. ఒకే డైరెక్షన్లో కలిపితే మనకు ఉండలు కట్టకుండా ఉంటాయండి. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ఈ సగ్గుబియ్యం ఉడికినాయేమో చూసుకొని తర్వాత వేయించిన క్యారెట్ ఈ మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సన్న సేమియాను కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం కదపకపోతే సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది. సో కదుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కపడ్డాక అలా కదుపుతూ ఉంటే చిక్కపడుతుంది. అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ 1 లీటర్ పాలకి 1/2 కేజీ షుగర్ పడుతుందండి. దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంత చూసుకొని వేసుకోండి. షుగర్ కరగాలి కాబట్టి అలా కలుపుతూ ఉండండి. సో కొంచెం చిక్క పడుతుంది అన్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలా ఇలాచీ పౌడర్ వేసుకున్నాక వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే పైన మన టేస్టీ షీర్ కుర్మా రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వేరువేరుగా వాన పడుతున్నప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈజీగా 10 మినిట్స్లో మనం షీర్ కుర్మా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మై షీర్ కుర్మా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.